ఒకానొక కాలంలో సుమారు 40 ఏళ్ల క్రితము అయ్యప్ప కొండకెళ్ళటము, జ్యోతి దర్శనం చేసుకుని రావటం అనేది చాలా గొప్ప విషయంగా ఉండేది. ఆ రోజుల్లో ప్రయాణ వసతులు సరిగా ఉండేవి కాదు. కీకారణ్యంలో వెళ్ళాలి, ఏనుగులు తిరుగుతుంటాయి, పులులు తిరుగుతుంటాయి. అందుకని కత్తులు కటార్లు పట్టుకొని, ఇరుముడి పెట్టుకొని, తలపై పెట్టుకొని ఆ కఠినమైన కరిమలై అనే కొండలనెక్కి, ఆ పంబా నదిలో స్నానం చేసి, ఆ శబరిమలై నెక్కి 18 మెట్లు ఎక్కి ఆ స్వామిని దర్శించుకొని ఆనంద బాష్పాలతో వచ్చేవాడు. అటువంటి రోజుల్లో ఈ మకర జ్యోతి దర్శనము అపూర్వంగా ఉండేది. అనేక రకాల అపోహలు ఉండేవి. అది సహజంగా ఆకాశంలో జ్యోతి కనిపిస్తుందని, కొండపైన ఎక్కడో జ్యోతి వెలిగిస్తే కనిపిస్తుందని, ఇలా రకరకాలు ఉన్నా కూడా మనం కార్తీక జ్యోతిని ఎలా వెలిగించుకుంటామో అటువంటి జ్యోతి మనం దర్శించుకున్నా తప్పులేదు. అదేవిధంగా ఆ రోజు ఏర్పడే నక్షత్ర జ్యోతి కూడా మినుకు మినుకుమంటూ ఆ తార రావటము, దర్శనం చేసుకోవటము, అదే సమయాన ఎదురుగా ఉన్న కొండల్లో ఆ మకర జ్యోతి కనిపించటం. జ్యోతి అంటేనే అగ్ని, ఆ అగ్నితత్వాన్ని, ఆ అగ్నిలో ఉన్న శక్తిని మనం ఆరాధించుకోవాలి. అంతేకాని అక్కడ విమర్శలకు తావులేదు. అటువంటి జ్యోతి దర్శనం అనేక సార్లు వెళ్ళి దర్శించుకోవటము, అనేక రకాలుగా ఆయన స్పర్శతో, ఆ అనుభవాలతో రావటం కూడా జరిగింది.